ప్రైజ్ ద లార్డ్. దేవుడు కేవలం ఒక చిన్న ప్రార్థనతో మీ జీవితాన్ని మార్చగలడని మీకు తెలుసా? ఈ శక్తివంతమైన తెల్లవారుజామున చేసే 3 గంటల ప్రార్థనను పూర్తి విశ్వాసంతో హృదయపూర్వకంగా పలకండి. మీ భావాలు ఎలా ఉన్నా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా దీనిని చిత్తశుద్ధితో పలకండి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మీ జీవితాన్ని ఒక ప్రత్యేకమైన మరియు లోతైన రీతిలో మారుస్తారు. మీ జీవితం ఇక ముందు ఎన్నడూ మునుపటిలా ఉండదు. మీరు తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేచినప్పుడు ఈ ప్రార్థనను ఒక వస్త్రంలా ధరించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సర్వశక్తిమంతుని నిరంతర పర్యవేక్షణలో మీ ఇళ్లను, మీ ప్రియమైన వారిని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక స్థితిని మరియు మీ కలలను భద్రపరుచుకోవడానికి, దైవిక రక్షణను కోరుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించండి. ఈ ప్రార్థనా సమయం ఒక కోట వంటిది. శత్రువుల దాడుల నుండి మనలను రక్షించే ఒక కవచం. మన పోరాటం శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ అని బైబిల్ మనకు చెబుతుంది. కాబట్టి ఈ ప్రార్థనను విశ్వాసంతో చేయండి. మరియు ఈ పవిత్ర సమయంలో మీరు చేసే ప్రార్థనలు దేనికి అభేద్యమైన ఒక రక్షణ కంచెను నిర్మిస్తాయని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేద్దాం. 3 AM శక్తివంతమైన ప్రార్థన. సర్వశక్తిమంతుడవు మరియు నిత్యుడవునైన ఓ దేవా, నీ దైవిక రక్షణను మరియు విముక్తిని కోరుతూ వినయపూర్వకమైన మరియు పశ్చాత్తాప హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. నీవు శ్రమకాలంలో నా ఆశ్రయము మరియు నా కోట అని గుర్తిస్తూ నీ శక్తిని మరియు నీ మంచితనాన్ని నేను అంగీకరిస్తున్నాను. సమస్త సృష్టిపై నీ సార్వభౌమాధికారాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి బంధకాన్ని తెంచడానికి, ప్రతి చెడును ఓడించడానికి మరియు ప్రతి అంధకారాన్ని జయించడానికి నీకు మాత్రమే శక్తి ఉందని నేను ఎరుగుదును. నీ వాక్యం యొక్క అధికారం మీద మరియు సిలువపై యేసుక్రీస్తు పొందిన విజయం మీద నేను నిలబడి ఉన్నాను. కృపామయుడవైన తండ్రి, నా జీవితంలో ప్రతి విభాగంలో నీ దైవిక జోక్యాన్ని ఆశిస్తూ నా ప్రార్థన స్వరాన్ని ఎత్తుతున్నాను. నన్ను చాలా కాలంగా బందీగా ఉంచిన బంధకాలను తెంచివేస్తూ నీ రక్షణ కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామంలో ప్రతి దుష్టశక్తిని, ప్రతి శాపాన్ని, ప్రతి మంత్రాన్ని మరియు ప్రతి అంధకార శక్తిని నా జీవితంలో విచ్ఛిన్నం చేసి అవి శక్తిహీనం కావాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మరియు నా పూర్వీకుల ద్వారా, నా రక్త సంబంధికుల ద్వారా వస్తున్న ప్రతి వంశ పారంపర్య శాపాన్ని నేను పూర్తిగా విరిచివేస్తున్నాను మరియు తిరస్కరిస్తున్నాను. యేసు రక్తం యొక్క శక్తి గతకాల బంధకాల నుండి నన్ను విడిపిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. నాపై ఉన్న ప్రతి ప్రతికూల పద్ధతిని, వ్యసనాల ప్రతి చక్రాన్ని, నీ దీవెనల సంపూర్ణతను అనుభవించకుండా నన్ను అడ్డుకుంటున్న ప్రతి దుష్ట కోటను నేను విచ్ఛిన్నం చేస్తున్నాను. నేను క్రీస్తులో నూతన సృష్టినని, స్వేచ్ఛలో మరియు విజయంలో నడవడానికి అధికారం పొందానని నేను ప్రకటిస్తున్నాను. తండ్రి, నా హృదయ లోతుల్లో నుండి నేను క్షమాపణను విడుదల చేస్తున్నాను. నా పురోగతికి ఆటంకం కలిగిస్తున్న ఏదైనా చేదును, ద్వేషాన్ని లేదా క్షమించలేని గుణాన్ని వదిలివేయడానికి నేను ఎంచుకుంటున్నాను. విషపూరితమైన సంబంధాలకు లేదా అనారోగ్యకరమైన ప్రభావాలకు నన్ను కట్టివేసిన ప్రతి ప్రాణ సంబంధమైన బంధాన్ని మరియు అపవిత్రమైన బంధాన్ని నేను తెంచివేస్తున్నాను. ఏ చెడు సహవాసము నన్ను ఏలకుండునుగాక. అదేవిధంగా విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడానికి మరియు సరిదిద్దడానికి, సంపూర్ణతను మరియు ఐక్యతను తీసుకురావడానికి నీ స్వస్థత స్పర్శను నేను కోరుకుంటున్నాను. మహోన్నతుడైన దేవా, నా మనస్సు, నా ఆలోచనలు మరియు నా భావోద్వేగాలపై నీ దైవిక రక్షణ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నన్ను పీడిస్తున్న ప్రతి భయము, ఆందోళన మరియు కృంగుబాటు ఆత్మను నేను గద్దిస్తున్నాను. నాకు క్రీస్తు మనస్సు ఉందని మరియు సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానంతో నేను నింపబడ్డానని ప్రకటిస్తున్నాను. నీ సత్యానికి అనుగుణంగా లేని ప్రతి ఆలోచనను నేను బందీగా చేసి వాటి స్థానంలో విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమతో కూడిన ఆలోచనలను ఉంచుతున్నాను. నా భౌతిక శరీరంపై నీ దైవిక రక్షణను కోరుకుంటున్నాను. నా శరీరం
పరిశుద్ధాత్మ నివసించే ఆలయమని మరియు దీనిని పరిశుద్ధమైనదిగా నీకు అంగీకారమైన సజీవ యాగముగా అర్పిస్తున్నానని నేను ప్రకటిస్తున్నాను. నా ఆరోగ్యంపై దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతి వ్యాధిని, రోగాన్ని మరియు బలహీనతను నేను గద్దిస్తున్నాను. యేసు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది మరియు నేను సంపూర్ణంగా మార్చబడ్డాను అని విశ్వసిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణము, కణజాలం మరియు అవయవాలలోనికి నేను జీవాన్ని మరియు ఆరోగ్యాన్ని పలుకుతున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క స్వస్థత శక్తి నా ద్వారా ప్రవహించి నన్ను పూర్తి ఆరోగ్యం మరియు జీవశక్తిలోకి పునరుద్ధరించాలని నేను విడుదల చేస్తున్నాను. పరలోకపు తండ్రి, నా జీవితంలోని ప్రతి విభాగంలో నీ దైవిక ఏర్పాట్లు మరియు సమృద్ధి కోసం ప్రార్థిస్తున్నాను. నీవే నా పోషకుడువని మరియు మహిమలో నీ ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరం నీవు తీరుస్తావని నేను నమ్ముతూ ప్రకటిస్తున్నాను. నా జీవితంలో ఏలుబడి చేస్తున్న దారిద్ర్యపు ఆత్మను మరియు లేమిని నేను గద్దిస్తున్నాను. అభివృద్ధిని, సమృద్ధిని నేను విడుదల చేస్తున్నాను. నేను ఇతరులకు దీవెనగా ఉండడానికి దీవించబడ్డాను మరియు నీ రాజ్యంలో నేను ధారాళంగా విత్తుతాను. నేను నీ దీవెనలకు ఒక కాలువ లాంటి వాడిని మరియు నీ సమృద్ధి ఇతరులను దీవించడానికి నా ద్వారా ప్రవహిస్తుందని నేను ప్రకటిస్తున్నాను. నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ దైవిక జ్ఞానాన్ని మరియు వివేచనను కోరుతున్నాను. నేను నీతి మార్గంలో నడిచేలా నీ ఆత్మ నన్ను నడిపించునుగాక. మోసపూరితమైన వాటి నుండి నన్ను రక్షించునుగాక మరియు నన్ను సమస్త సత్యంలోనికి నడిపించు. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాకు అవగాహనను మరియు స్పష్టతను ప్రసాదించు. శత్రువు యొక్క దాగి ఉన్న ఉచ్చులను మరియు ఉరులను చూసేందుకు నా ఆత్మీయ నేత్రాలను తెరువుము. వాటిని నివారించడానికి నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వండి. ప్రభువా, ఇతరులతో నాకు ఉన్న సంబంధాలు మరియు పరస్పర చర్యలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. విషపూరితమైన సంబంధాల నుండి, మోసపూరిత వ్యక్తుల నుండి మరియు నాకు హాని చేయాలనుకునే వారి నుండి నన్ను రక్షించు. నా విశ్వాస యాత్రలో నన్ను ప్రోత్సహించే దైవభీతి గల స్నేహితులు, మార్గదర్శకులు మరియు సలహాదారులతో నన్ను చుట్టుముట్టు. ఎల్లప్పుడూ ప్రేమ, కృప మరియు క్షమాపణను చూపుతూ వివిధ రకాల వ్యక్తులను మరియు సంబంధాలను అర్థం చేసుకోవడానికి నాకు వివేచనను ప్రసాదించు. తండ్రి, నా ఆధ్యాత్మిక ప్రయాణం మరియు ఎదుగుదలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మీయ దాడుల నుండి మరియు శత్రువు యొక్క కుతంత్రాల నుండి నన్ను కాపాడు. నా విశ్వాసాన్ని బలపరుచు. నీ వాక్యం పట్ల నా అవగాహనను లోతుగా చేయు మరియు నీ పరిశుద్ధాత్మతో నన్ను నిరంతరము నింపు. నీ సత్యాన్ని వక్రీకరించే తప్పుడు సిద్ధాంతాల నుండి, బోధనల నుండి నన్ను రక్షించు. నేను చేసే ప్రతి పనిలో నీ నామాన్ని గౌరవిస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని గడపడానికి నాకు శక్తినివ్వు. నా కలలు, ఆశయాలు మరియు నా గమ్యంపై నీ దైవిక రక్షణను కోరుతున్నాను. ప్రభువా, నా ప్రణాళికలను మరియు కోరికలను నీ పరిపూర్ణ చిత్తానికి అప్పగిస్తున్నాను. నా అడుగులను స్థిరపరచు, నా మార్గాలను నిర్దేశించు మరియు నా జీవితం కోసం నీ ఉద్దేశంతో సరిపోయే అవకాశాల తలుపులను తెరువు. పరధ్యానం, నిరుత్సాహం మరియు సందేహం నుండి నన్ను రక్షించు. ముందుకు వెళ్లే మార్గం అస్పష్టంగా ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో మరియు నమ్మకంతో నడవడానికి నాకు సహాయం చేయండి. కృపామయుడవైన దేవా, నా ఆర్థిక స్థితి మరియు వనరులపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. సమస్త పోషణకు నీవే మూలాధారమని నేను ప్రకటిస్తున్నాను మరియు నా ప్రతి అవసరం కోసం నీ సమృద్ధిపై నేను నమ్మకం ఉంచుతున్నాను. యేసు నామంలో నేను లేమిని మరియు ఆర్థిక బంధకాలను గద్దిస్తున్నాను మరియు అభివృద్ధిని, సమృద్ధిని యేసు నామంలో విడుదల చేస్తున్నాను. తండ్రి, నీవు నాకు ఇచ్చిన మంచి వనరులను నేను మంచి గృహ నిర్వాహకుడిగా ఉండేలా నా ఆర్థిక విషయాలను నిర్వహించడంలో నాకు జ్ఞానాన్ని మరియు వివేచనను ప్రసాదించండి. ప్రభువా, నా ఉద్దేశం మరియు పిలుపుపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నీ చిత్తాన్ని నెరవేర్చకుండా నన్ను అడ్డుకోవాలని చూసే పరధ్యానాలు, నిరుత్సాహాలు మరియు శత్రువుల దాడి నుండి నన్ను కాపాడు. నా హృదయంలో నీవు ఉంచిన కలలను మరియు దర్శనాలను వెంబడించడానికి నాకు ధైర్యాన్ని, తెగింపును మరియు పట్టుదలను ప్రసాదించు. పోలికలు చూసుకోవడం నుండి, ఆత్మ సందేహం నుండి మరియు ఓటమి భయం నుండి నన్ను రక్షించు.
నీ రాజ్యానికి గొప్ప ప్రభావాన్ని చూపుతూ నా పిలుపు యొక్క సంపూర్ణతలో నడవడానికి నాకు శక్తిని ఇవ్వు తండ్రి. నా ఆత్మీయ యుద్ధోపకరణాల మీద నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. సత్యమనే దట్టిని, నీతి అనే మైమరువును, సమాధానము అనే జోళ్లను, విశ్వాసము అనే డాలును, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మరియు ఆత్మ అనే ఖడ్గమును ధరింపచేయు. శత్రువు యొక్క దాడుల ఎదుట స్థిరంగా నిలబడడానికి, ప్రతి శోధనను ఎదిరించడానికి మరియు నీ వాక్యానికి లోబడి నడవడానికి నాకు సహాయం చేయండి. ఆత్మీయ యుద్ధం నుండి నన్ను రక్షించండి. నీ దేవదూతల సైన్యంతో నన్ను చుట్టుముట్టండి. నన్ను కాపాడుము మరియు రక్షించుము ప్రభువా. నా మాటలు మరియు క్రియలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. ఇతరులతో జీవమును, ప్రోత్సాహాన్ని మరియు క్షేమాభివృద్ధిని కలిగించేలా మాట్లాడడానికి నాకు సహాయం చేయండి. కొండెములు, దూషణలు మరియు హానికరమైన మాటల నుండి నా నాలుకను కాపాడండి. నా మాటలు కృపాసహితముగా మరియు ఉప్పు వేసినట్టు రుచిగలవిగా ఉండి నా చుట్టూ ఉన్న వారికి స్వస్థతను మరియు నిరీక్షణను అందించునుగాక. నేను యథార్థంగా నడుచుకునేలా మరియు నేను చేసే ప్రతి పనిలో నీ ప్రేమను, సత్యాన్ని ప్రతిబింబించేలా శత్రువు యొక్క ఉచ్చుల నుండి నన్ను రక్షించండి. ప్రభువా, నా ప్రయాణాలపై నీ దైవిక రక్షణను కోరుకుంటున్నాను. నా రాకపోకలన్నిటిలో నన్ను సురక్షితంగా నడిపించు. ప్రమాదాల నుండి, ప్రతికూల సంఘటనల నుండి మరియు ఊహించని ఆపదల నుండి నన్ను రక్షించు. నీ సన్నిధితో నన్ను ఆవరించి నీ అరచేతిలో నన్ను భద్రపరచుము. నా అడుగులను స్థిరపరిచి క్రమబద్ధీకరించు మరియు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు వివేచనను ప్రసాదించండి. నా మనస్సు, ఆలోచనలు మరియు ఊహలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. శత్రువు యొక్క అబద్ధాల నుండి మరియు మోసాల నుండి నన్ను కాపాడు. నా మనస్సు, ఆలోచనలు మరియు ఊహలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. శత్రువు యొక్క అబద్ధాల నుండి మరియు మోసాల నుండి నన్ను కాపాడు. నీ సత్యంతో నా మనస్సును నింపి నన్ను లోపల నుండి నూతనపరిచి రూపాంతరం పొందించు. ప్రతికూల ఆలోచన విధానాల నుండి, చింత నుండి మరియు ఆందోళన నుండి నన్ను రక్షించు. ప్రభువా, ఏవి సత్యమైనవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీదనే నా మనస్సును నిలుపుకోవడానికి నాకు సహాయం చేయండి. తండ్రి, నా కలలు మరియు కోరికలపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నిరుత్సాహం మరియు ఆలస్యం నుండి నా హృదయాన్ని కాపాడు. నీ దయా దాక్షిణ్యాలతో నన్ను చుట్టుముట్టి ఎవరూ మూయలేని తలుపులను నా కోసం తెరవండి. శత్రువు యొక్క దాడుల నుండి నా కలలను రక్షించు మరియు పట్టుదలతో, దీక్షతో వాటిని వెంబడించడానికి నాకు జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించండి. నా ఆధ్యాత్మిక జీవితంపై నీ దైవిక రక్షణను కోరుకుంటూ ఉన్నాను. నా ఆత్మీయ అంధత్వం మరియు మందకొండితనం నుండి నన్ను కాపాడండి. నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ నడిపింపును గుర్తించేలా నా కళ్ళు మరియు చెవులను తెరవండి. నీతో నాకున్న అనుబంధానికి ఆటంకం కలిగించే పరధ్యానాల నుండి మరియు లోకపు పనుల ఒత్తిడి నుండి నన్ను రక్షించండి. నీ సన్నిధిలో నివసిస్తూ, నీ ఆత్మకు అనుగుణంగా నడుస్తూ, నీతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నాకు సహాయం చేయండి. ప్రభువా, నా కుటుంబం మరియు నా ప్రియమైన వారిపై నీ దైవిక రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలోని ప్రతి విభాగంలో వారిని కాపాడు. హాని, ప్రమాదం మరియు చెడు ప్రభావాల నుండి వారిని రక్షించు. వారి భద్రత మరియు క్షేమం కోసం నీ దేవదూతలు వారి చుట్టూ పాలెము వలె దిగేలా చేయి. యేసు నామంలో శత్రువు యొక్క ప్రతి దాడి నుండి నీవు వారిని రక్షించాలని, నీ శాంతిని మరియు సంతోషాన్ని వారికి ప్రసాదించాలని ప్రకటిస్తున్నాను. మహోన్నతుడైన దేవా, నా జీవితంలోని ప్రతి అంశాన్ని నీ దైవిక రక్షణకు సమర్పిస్తున్నాను. నీ అచంచలమైన ప్రేమపై నేను నమ్మకం ఉంచుతున్నాను. నీవే నా బలమైన కోటవని మరియు నీవే నా ఢాలువని నేను ఎరుగుదును. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తులో నాకు ఉన్న అధికారం మరియు విజయంలో స్థిరంగా నిలబడి నీ వాగ్దానాలను నేను చేజిక్కించుకుంటున్నాను. అత్యంత శక్తివంతమైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఈ ప్రార్థనను మీ సొంతం చేసుకుంటూ
కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థనలోని దీవెనలన్నీ ఇప్పుడు యేసు నామంలో మీపై ఉన్నాయని నేను ప్రకటిస్తున్నాను. 7 రోజుల పాటు ఈ ప్రార్థనను వినండి మరియు ప్రభువు మీ జీవితంలో చేసే అద్భుతాలను చూడండి. 7 అనే సంఖ్య ఎందుకు అని మీరు అనుకోవచ్చు. దేవుని రాజ్యంలో 7 అనే సంఖ్యకు ఒక విశిష్టమైన అర్థం ఉంది. ఇది సంపూర్ణత్వానికి, పరిపూర్ణతకు లేదా దైవిక నెరవేర్పుకు ప్రాతినిధ్యం వహించే సంఖ్య. రాబోయే 7 రోజుల పాటు ఈ ఛానల్లో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రార్థన చేయగలిగితే మీ జీవితంలో ఒక అసాధారణమైన మార్పు జరుగుతుందని మీరు ఆశించవచ్చు. మీ సాక్ష్యాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. అలాగే ఈ 3 AM ప్రార్థన యొక్క దీవెనలు మరియు రక్షణ అవసరమని మీకు తెలిసిన మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు దీనిని పంపండి. ప్రభువు మిమ్మల్ని అత్యంత శక్తివంతంగా మరియు సమృద్ధిగా దీవించునుగాక. యేసు శక్తివంతమైన నామంలో ఆమెన్. మన జేసీ గాడ్స్ కింగ్డమ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు కూడా జేసీ గాడ్స్ కింగ్డమ్ ఫ్యామిలీలో పాలిభాగస్తులు అవ్వచ్చు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా అనేక మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జీసస్ లవ్స్ యూ. ఆమెన్.